కులగణన బీసీ సీఎంపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతుంది. రేవంత్ తర్వాత బీసీనే సీఎం అవుతారని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు పార్టీలో రచ్చరేపుతున్నాయి. ఇదిలా ఉంటే మోదీ రాహుల్ కులంతో పనిలేదని కులగణన సరిగా రేవంత్ పై సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కవిత. అటు రేవంత్ సర్కార్ ఉంటుందో కూలుతుందో కూడా తెలియడం లేదన్నారు బండి సంజయ్. కులగణన మీద పార్టీల రగడకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు, అలాగే వల్లెపురెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్. మరి కాసేపట్లోనే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా వెంకటేశ్వర్లు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్గా ఉంది కదా మీకు? మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి వెంకటేశ్వర్లు గారు. ఉంది 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 వెంకటేశ్వర్లు గారు, గత కొద్ది రోజులుగా తెలంగాణలో చూస్తున్నాం ఈ కులగణనకు సంబంధించినటువంటి రగడ. అది కాస్త ప్రధానమంత్రి కులాన్ని ప్రస్తావించేదాకా, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులు కులాలు ప్రస్తావించేదాకా వెళ్ళింది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ మాత్రం స్థానికంగా బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఏం చెప్తారు నడుస్తున్నటువంటి ఈ కుల రాజకీయాలకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ జూనియర్స్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు గుడ్ ఈవినింగ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీసీ కులగన్న తీసుకొచ్చి ఇదంతా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు, బీసీ నాటకాలు ఆడుతున్నది. ఎందుకు నాటకాలు ఆడుతున్నదంటే, కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 20,000 కోట్లు ఇస్తాం బీసీ డిక్లరేషన్, బీసీ సప్లాన్ గురించి మాట్లాడిన కామారెడ్డి డిక్లరేషన్ ఈ రోజు 50 రోజులు 60 రోజులు బీసీ కులగణన చేసి మొత్తం బీసీలను 25 లక్షల మంది చచ్చిపోయినట్టుగా చూపించి 40 లక్షల మందిని తక్కువ చూపించి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ డిక్లరేషన్ అంత తప్పని 2 డెడికేషన్ కమిషన్, ఒకటి బీసీ కమిషన్ వేసి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తామనేది ఒక ఉత్తి మాట. దాంట్లో ఏమాత్రం అవగాహన వైఫల్యం ఉంది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ఒక బీసీ క్యాండిడేట్ కి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి. అది వాళ్ళ వైఫల్యాలతోని ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం 25 మంది ఒక కుంపటి వేసుకుని ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి గారిని దించేయాలని ఒక ప్రోగ్రాం నడుస్తుంది. అందుకనే గత 5 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్లినా కూడా రాహుల్ గాంధీ టైం ఇవ్వలేదు. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారి టైం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారి మాటనే, రాహుల్ గాంధీ గారి వాస్తవాలే నేను నడిపిస్తాను గవర్నమెంట్ లో, నా స్వంత అభిప్రాయం ఏం లేదు. ఆ మిగతా 6 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లను చేయాల్సిన దాంట్లో 4 బీసీలకు ఇస్తామని ఒక తాట తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుంది తెలంగాణలో తప్ప. కామారెడ్డి డిక్లరేషన్ గానీ 23 నుంచి 42% రిజర్వేషన్ గానీ వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపిస్తే 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అంశాన్ని 9th షెడ్యూల్లో వాళ్ళు చేర్చరు. ఎందుకు చేర్చరంటే, ఇలా కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కు చేసుకుంటుందా? చేయదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ మోడీ గారు చేయరు. ఒకవేళ తమిళనాడులో చేసిరు 69% అంటే ఆ రోజు 1993లో జరిగినటువంటి కేంద్రంలో వాళ్ళ అవసరం ఉండి చట్టం తీసుకొచ్చి తమిళనాడులో 69% చేశారు. కానీ చట్టాన్ని మళ్ళీ రికగ్నైజ్ చేయడానికి చట్టాన్ని చేయడానికి ఆ రోజు పరిస్థితి లేదు. ఇప్పుడు మోడీ గారు ఈ 42% ఒప్పుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ 42% అనేది కాంగ్రెస్ వాళ్ళు తీసుకురాలేరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదు. 1 year నుంచి తెలంగాణలో 13,000 గ్రామ పంచాయతీలు, 3,000 తాండా గ్రామ పంచాయతీలలో 15th కమిషన్ డబ్బులు రావట్లేదు గ్రామ పంచాయతీలకు. ఎలక్షన్ కు వీళ్ళు గవర్నమెంట్ వెనకకి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే, ఇప్పటికిప్పుడు ఎంపీటీసీలు డిస్కస్ చేద్దాం వెంకటేశ్వర గారు, అన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం రవీందర్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? దాదాపుగా అంటే కొంత బెనిఫిట్ అవుతుంది పొలిటికల్ గా అని భావించింది కాంగ్రెస్ సర్కార్ ఈ కులగణనకు సంబంధించి, కానీ కొంత బూమరాంగ్ అవుతుంది అనుకోవాలా, లేదంటే తేనె తుక్కుని కదిపారనుకోవాలా? ఏం జరుగుతుంది అనుకోవాలి? ముందుగా జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న వెంకటేశ్వర సోదరులు తదితరులందరికీ కూడా నా నమస్కారాలు. అయితే మీరు అన్నవి 2 పదాలు సత్యాలు. బూమ్రాంగ్ అనేది సత్యమే, తర్వాత తేనె తుట్ట కదులుతుంది అనేది కూడా సత్యమే. ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నా. మన సహోదరులు వెంకటేశ్వర్లు
బీఆర్ఎస్ నాయకులు వారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు, ఒక ప్రతినిధిగా మాట్లాడారు. అయితే ఇప్పటికి కూడా మనం విచారం వ్యక్తం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ కుల వైషమ్యాలు, కులగణన, జనగణన, కులాల మధ్య ఈ వైషమ్యాల గురించే మాట్లాడుకుంటాం, చర్చించుకోవడం జరుగుతుంది. కానీ అసలు రాజ్యాంగం రాసింది ఆనాడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే కులతత్వం పోయి సమానత్వం రావాలన్నాడు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అవునన్నా కాదన్నా కానీ మనం ఉమ్మడి రాష్ట్రం తీసుకుంటే ఆనాడి నుండి నేటి వరకు కూడా అగ్రకులాలు అనేటువంటి కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, వెల్మలు కావచ్చు, తర్వాత అనేక సంవత్సరాలుగా వీళ్ళే రాజ్యంలో ఉన్నారు, అంటే అధికారంలో ఉన్నారు. అది వాస్తవం. ఇది ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు రిజర్వేషన్లు వాళ్ళు 42% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వలేరు, అది సాధ్యం కాదు, అది 9th షెడ్యూల్లో పెట్టరు, అది పెట్టడం కుదరదు. తర్వాత తమిళనాడులో 65% రిజర్వేషన్లు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వరు అనేది ఇదంతా చర్చ జరుగుతుంది. కానీ జరగాల్సిన చర్చ అది కాదు. ఇప్పుడు ఒకటి చాక్లెట్లు బిస్కెట్లు వేసినట్టు ఏంటండి నాకు అర్థం కాదు, 42, 50, 40 ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థలకు కావాలని కోరుతున్నారు. ఇవి చాక్లెట్ చిన్నపిల్లలకి ఇట్లా ఏడ్చినప్పుడు అయ్యో ఊకో ఇగో ఈ చాక్లెట్ తిని, ఈ బిస్కెట్ తినదు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగజపం చేస్తూ తమ ఎత్తుగడలో భాగంగా ఈ ప్రస్తావనలు తీసుకొస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్న మన వెంకటేశ్వర సహోదరిని, నిజంగా మనకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, త్రికరణ శుద్ధి ఉంటే రొటేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయమని ఎందుకు కొట్లాడకూడదు? ఇప్పుడు సపోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాల ఆధిపత్యం ఉంది, దాంతో అణిచివేత వేయబడ్డది. మేము నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైనాం. నిజమే, నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన మాట కూడా వాస్తవమే. కానీ ఈ రొటేషన్ సిస్టంలో ఈ ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ, మంత్రులకు కానీ ఈ రిజర్వేషన్లు కొనసాగాలని ఎందుకు కొట్లాడరు వీళ్ళు? ఈ రోజు ముఖ్యమంత్రి తెలంగాణకు కానీ, తెలంగాణకు ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాము, లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాము, లేదు బీజేపీ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాము అనేది లేకుండా బిస్కెట్లు చాక్లెట్లు వేసినట్టు 42%. సపోజ్ మీరు చూడండి స్థానిక సంస్థలు అన్నారు. మీరు చెప్పింది కొంత నేషనల్ పార్టీస్ లో ఎక్కడైనా కొంత వర్కౌట్ అవుతుందేమో కానీ రీజనల్ పార్టీస్ లో వర్కౌట్ అవుతుందా రవీందర్ రెడ్డి గారు? వ్యక్తి చుట్టూ తిరిగేటటువంటి పార్టీలు రీజనల్ పార్టీస్ అక్కడ వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదు, అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలుగా పిలుస్తున్నారు, బీసీలను బలహీన వర్గాలుగా పిలుస్తున్నాం, తర్వాత అగ్రకులాలను అభివృద్ధి చెందిన వర్గాలుగా పిలుస్తున్నాం. ఈ 3 వర్గాలుగా పిలిచినప్పుడు ఎవరు ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్లకు రాజ్యాంగం రక్షణ ఇచ్చింది, వాళ్ళకు అణగారిన వర్గాలకు. ఇక్కడ కొంత బీసీ వర్గాలు వాళ్ళలో కొంత ఆక్రోశం ఉన్నమాట వాస్తవం, అక్కసు ఉన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే ఈ బీసీ వర్గాలలో మాకెందుకు రాజ్యం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, అది వాస్తవమే. కానీ బీసీ వర్గాలలో కూడా 130 కులాలు ఉన్నాయి, 130 కులాలు ఉన్నాయి. అందులో కూడా ఒక మీరు చూడండి, ఒక కుమ్మరి, ఒక చాకలి, ఒక వడ్రంగి, ఒక నాయ బ్రాహ్మణుడు, ఇట్లా అనేక వృత్తులు చేసినటువంటి వాళ్ళు అట్లనే ఉండిపోయారు, నేటి వరకు కూడా అట్లే ఉండిపోయారు. అందులో కూడా ఆధిపత్యం ఉంది, ఏ కులాలనైనా ఆధిపత్యం ఉంది, ఏ కులాలనైనా అణిచివేత ఉంది. ఎప్పుడైనా ఏ కులాలనైనా ప్రతి ధనికునికి దరిద్రుడు ఎవడు చుట్టం కాకుండా అయిపోయాడు. అంటే ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే రాజ్యాధికారం మన చేతుల్లోకి రావాలని కోరుకోవడం వల్ల తప్పులేదు. నేనేమడుగుతున్నంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు రగడ ఏదైతే చేస్తున్నారో, మీరు అన్నట్టు తేనెతుట్టే ఏదైతే కదిల్చారో, ఇప్పుడు మీరు రండి, మీ స్పష్టమైన వైఖరి ప్రకటించండి. మేము అగ్రవర్ణ పేదలు కూడా మేము మద్దతు ఇస్తాం.
ఏదో ఈ చట్టం తీసుకురండి, ఈ బీసీ ముఖ్యమంత్రి కావాలి రొటేషన్ పద్ధతిలో, ఆ తర్వాత ఏసీ కావాలి, ఎస్టీ కావాలి. వెంకటేశ్వర గారు సింపుల్ గా చెప్పాలంటే రవీందర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రిజర్వేషన్లు ఇంత ఇస్తాం అంత ఇస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఏదో చెప్తుంది చెప్తే, అలా కాకుండా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినో లేదంటే ప్రధానమంత్రి అభ్యర్థినో ఎవరో ఒకరిని ప్రకటించేటప్పుడు మాత్రం రొటేషన్ పద్ధతిలో ఈసారి బీసీకి చేస్తాము, ఒకసారి ఎస్సీకి చేస్తాం, ఒకసారి ఎస్టీకి చేస్తాం, ఈ రకంగా ఎందుకు చెప్పట్లేదు? అంటే అధికారం ఉన్నటువంటి పదవులన్నీ మాత్రం వారు అనుభవిస్తూ మాకు మాత్రం రిజర్వేషన్లు పడేస్తున్నారా అన్న వాదన వినిపిస్తున్నారు. ఏం చెప్తారు? అంటే రవీందర్ రెడ్డి గారు చెప్పేదంటే కొంత వాస్తవం ఉంది. కాకపోతే ఇక్కడ బీసీలు అనేది అన్ని రాజకీయ పార్టీలు దేశంలో 80 సంవత్సరాల నుంచి వాడుకుంటున్న మాట వాస్తవం. కానీ ఈ రోజు బీసీలు డెవలప్ కావడం లేదనడానికి కారణం కూడా అగ్రకులాలే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలేమో వాళ్ళైతారు, కింద ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఏమో బీసీ కులాలు అవుతారు. ఇంకొక వాస్తవం ఏంటంటే బీసీలు డెవలప్ అయ్యే స్థాయికి వచ్చే టైంకే మోడీ గారు పెద్ద దెబ్బ కొట్టింది ఈడబ్ల్యూఎస్ మీద. మేము ఏమంటున్నాం, రిజర్వేషన్లు అనేది పక్కన పెట్టండి, విద్య వైద్యము చదువులో సంబంధించిన దాంట్లో ఉద్యోగ సామాజిక న్యాయం పాటించకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు. నేను ఏమంటున్నానంటే సరే వేరే రాష్ట్రాల గురించి పక్కన పెట్టండి, ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ పార్టీ, ఆ రెండు ఏ రోజైనా బీసీలకు సంబంధించిన దాంట్లో గత 80 సంవత్సరాలలో ఎవరికైనా న్యాయం చేసిందా? బీఆర్ఎస్ పార్టీ గత 2014లోనే 33% రిజర్వేషన్ తీసుకురావాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ కు పంపారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే బీసీలు బాగా డెవలప్ కావాలని దాదాపుగా 400 బీసీ గురుకులాలు కట్టారు. ఇవాళ కార్పొరేషన్లు గౌరవ్ కేసీఆర్ గారు కూడా కార్పొరేషన్లు ఎక్కువ బీసీలకే ఇచ్చిండ్రు. బీసీల సమస్య వచ్చేసరికి రాజకీయ నాటకం ఆడతాయి బీజేపీ కాంగ్రెస్ తప్ప, రాజకీయంగా వీళ్ళకు వెసులుబాటు ఇచ్చి సామాజిక న్యాయం పాటించి జడ్పీటీసీలను జిల్లా పరిషత్ చైర్మన్లనే కాకుండా ఎమ్మెల్యేలను ఎంపీలను చేసి ముఖ్యమంత్రులను చేయాలనే అవగాహన జాతీయ పార్టీలకు రావడం లేదు. ఇవాళ బీసీలందరూ మేల్కొన్నారు. రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి అన్ని పార్టీలో ఉన్న బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు, ఏ ప్రాంతీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా లేచి కూర్చున్నారు. ఎందుకంటే తమ హక్కుల కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే బీసీ వారసత్వం కోసం కొనసాగింపుగా ఇవాళ రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో రవీందర్ రెడ్డి గారు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి పదవే కాదు, ఈ దేశంలో అన్ని శాఖలకు సంబంధించిన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని బీసీలు కైవాసం చేసుకోవడానికి ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ చెట్టుకున్న తేనె తెట్టను కొట్టినట్టు వాళ్ళే కొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా నేనే చివరి ముఖ్యమంత్రిని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయనకి ఏమన్నా అలాంటి ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఏమో వచ్చిందేమో, నువ్వు ఒక 2-3 నెలలు చేసావు, 6 నెలలు చేసావు, పక్క నుండి నీ అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, మేము బీసీలకు ఇస్తామని ఏమన్నా ఇంటిమేట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిరేమో. ఆ కదలికలు కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లు గానీ న్యూస్లు గానీ అవే జరుగుతున్నాయి. ఇలా ఒకవేళ వాళ్ళకు నిజంగా న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటే, ఇలా జరిగిన బీసీ డిక్లరేషన్ లా మీరే చెప్పారు, బీసీ డిక్లరేషన్ తెలంగాణ ప్రజలు అడగలేదు, ఓ రవీందర్ రెడ్డి గారు అడగలేదు, కాంబోజీ వెంకటేశ్వర గారు నేను అడగలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లోనే సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం, 42% రిజర్వేషన్ తీసుకొస్తాం అనే అంశాలు పక్కన పెట్టేసి ఇవాళ కొత్త తీసుకొచ్చారు. ఏంటంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలో మంత్రులను చేస్తామని. ఇవన్నీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు. ఈ 14 నెలలల్లా వైఫల్యాలు చెందిర్రు. అన్ని ఎక్కడ మనం మొదలు పెట్టినప్పటి నుంచి హైడ్రా గాని, మూసి గాని, కులగణన గాని, లగచెర్ల గాని, ఇంధనాలు గాని, ఏ తీసుకున్నా, రైతు భరోసా గాని, రైతు బంధు గాని, ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యి ఇవాళ బీసీల మీద పడ్డారు. ఎందుకంటే పబ్బం గడుపుకోవడం కోసం జరుగుతున్నటువంటి సమస్య తప్ప నిజంగా బీసీలకు న్యాయం చేద్దామంటే, ఒకవేళ నిజంగా చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ దిగిపోయి ఇంకా మిగతా 6 కూడా మినిస్టర్లు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. కానీ ఏదో మీద ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, టీవీలు వాళ్ళ టైం పాస్ చేసుకోవడం కోసం ఎలా పబ్బం గడుపుకోవాలని చేస్తున్నారు తప్ప నిజంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి కూడా ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థి వచ్చే అవకాశం ఉందా? బీసీ నుంచి కానీ, ఎస్సీ నుంచి కానీ, ఎస్టీ నుంచి కానీ? గతంలో మీరు కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారనేటటువంటి ఒక విమర్శ తప్పారని మీ మీద ఉంది కదా. నేనేమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కాదు, టీడీపీ ఉంది,
వైసీపీ ఉంది, ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది. ఇలా అన్ని పార్టీల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం గౌరవ్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. రాబోయే కాలంలో మినిస్టర్లు గాని ముఖ్యమంత్రులు గాని బీఆర్ఎస్ పార్టీలు కావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ప్రాంతీయ పార్టీల వాళ్ళు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే వెంకటేశ్వర గారు, రవీందర్ రెడ్డి గారు, మీరు అన్నారు బీసీ ముఖ్యమంత్రి అస్త్రం అని. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, విఫలమైంది. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో స్ట్రెంత్ లేదనుకుందాం, పోనప్పుడు విఫలమైందంటే. భారతీయ జనతా పార్టీ కొంత బలాన్ని చూపిస్తుంది తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ కూడా గత ఎన్నికల్లో అస్త్రాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు, తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవ్వచ్చు అనేసారి మరోసారి కాంగ్రెస్ పార్టీ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రతిసారి అస్త్రాలు విఫలమవుతూనే ఉన్నాయి కదా, మీరేమో ఎందుకు సక్సెస్ ఎందుకు కాదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇప్పుడు మన సహోదరులు వెంకటేశ్వర్లు మళ్ళా కూడా రాజకీయం గురించే మాట్లాడిండు. అది సామాజిక న్యాయం అంటుండు. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే ఫలాలు అందినోళ్ళకే అందొద్దు. అంటే ఏ ఫలాలైనా విద్య కానీ, ఉపాధి కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, ఈ ఫలాలు అందినోళ్ళకే అందొద్దు, అందని వర్గాలకు అందాలే. అందుకనే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అదే చెప్పిండు. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి నేడు. ఇప్పుడు మీరు అన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిండు, ఒక ప్రయోగం చేసిండు. అట్లనే ఆ తర్వాత మొన్న కూడా బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ముందుకు వచ్చిందని. సరే, వాళ్ళు రావడం శుభ పరిణామమే. కానీ ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి మనం. ఏదైతే ఆధిపత్యంగా చలామణి అవుతున్నటువంటి అగ్రకులాలుగా ఆనాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో, అంటే అధికారమే కాదు డబ్బు కూడా ఈ రాజకీయంలో ప్రభావితం చేసినటువంటి ఈ పరిస్థితులలో తట్టుకొని ఎదుర్కొని నిలబడే శక్తి కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకనే బీసీలు అనే వాళ్ళు వెనుకకు పోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళకి అదే రిజర్వేషన్ ఉంటే, ఆ ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఉంటే ఇలా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత నేను బైసాబ్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా మీరు వినండి. నేను ఏమంటున్నంటే, నేను ఇక్కడ బీసీలకు వ్యతిరేకం అని చెప్పట్లేదు, నేను ఏ వర్గానికి వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ మీరు రాజకీయంగా మనం మాట్లాడడం కాదు. రవీంద్ర రెడ్డి గారు ఒక మాట వినండి. నేను ఏమంటున్నంటే, మీరు తప్పుడు అనడం లేదు, నేను ఒక సజెషన్ ఇస్తున్నా. ఏంటంటే, చెప్పండి. అగ్ర కులాలలో కూడా చాలా మేధావులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉన్నారు. గౌరవ్ కేసీఆర్ గారు అంటే ఎలా అంటే, పెరియార్ రామస్వామి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, విపి సింగ్ గారి దగ్గర మొదలు పెడితే, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు రాజకీయంతోనే ముడిపడి మీరు 2 పాయింట్లు మాట్లాడారు. మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందని అన్నారు. మోడీ గారు ఇక్కడ మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా. తర్వాత ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి, ఇది తెలుగు ప్రజలకు అర్థం కావాలి. తెలుగు ప్రజలకు అర్థం కావాలి. మీరు ఏమన్నారు? మీరు చెప్పింది నేను మాట్లాడినంతసేపు నేను విన్నా. ఇప్పుడు నా వాదన కూడా తెలుగు ప్రజలకు వెళ్ళిపోవాలి. మీ వాదనతోటి మీరు బీసీలు ముఖ్యమంత్రి కావాలనడంలో నేను కూడా కోరుకుంటున్నా. బీసీలు నష్టపడ్డరు అనే దాంట్లో నాకు కూడా భావన ఉంది. ఎందుకు నష్టపడ్డరు అంటే దానికి అనేక కారణాలున్నాయి. ఈ ఏదున్నా రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. మీరేమన్నారంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తేవడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని మీరు పదే అంటారు. అయితే ఇక్కడ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఉన్నవారు లేనివారు 2 వర్గాలు. సామాజిక న్యాయం అంటే ఉన్నోడు వేరు, లేనోడు అంతా ఒకటి. అయితే లేనోడు ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, వాడికి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మోడీ గారు బీసీ ప్రధాని అయి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నాడు. అంటే కులం అని అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. ఈ కులాలనేవి పరిగణించబడ్డాయి, పిలువబడ్డ చట్టానికి వ్యతిరేకం మీరు అంటే మీరు మాకు అన్యాయం జరుగుతుంది అంటారు. అసలు విషయం మొదలుపెట్టి వెంకటేశ్వర గారు ఇక్కడ మీరు కొద్దిసేపు ఆగాలి సహోదరా, మీరు కొద్దిసేపు ఆగాలి. అసలు విషయం పక్కకు పెడుతున్నారు. మాకు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. లేదు ఇక్కడ లొసుకులు ఉన్నాయి. లొసుకులు ఉంటే దాన్ని
నివారణ చేయొచ్చు, చట్టం ఉంది. మీరు ఇక్కడ వినండి, మీరు అసలు విషయం వదిలిపెట్టి ఒక పేదల మీద ఉట్టిగానే ఒక అపనిందలు వేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి లేని వాడికి రాజ్యాంగం ప్రకారంగా అందించినటువంటి ఫలాలు. మోడీ బీసీ మీరు నన్ను చెప్పనియండి వెంకటేశ్వర గారు, ఒక్క విషయం ఒప్పుకోవాలి. వెంకటేశ్వర్లు గారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా వెంకటేశ్వర్లు గారు ఒక్క విషయం ఒప్పుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు మీ రాజకీయ నాయకులు కదా ఈ మొత్తం ఈ తుట్టని కలపడం కావచ్చు, లేదంటే ఈ రిజర్వేషన్ అంశాన్ని పొడిగిస్తూ పోవడం కావచ్చు. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్లని పొందుపరిచారు? అసలు అసమానతలు, సామాజిక అసమానతలు పోవడానికి, ఆర్థిక అసమానతలు పోవడానికి రాజకీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏం చేస్తున్నాయి? అవి ఏమి చేయకుండా ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్ 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 రిజర్వేషన్, ఇంకా జీవితాంతం రిజర్వేషన్ ఇస్తూ పోతారా? చివరికి కొత్త కాలం పెట్టారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా రిజర్వేషన్లు అంట. వాస్తవం మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నా. ఏ రాజకీయ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను బీసీలను, ఎస్సీ ఎస్టీలు, బహుజనులను వాడుకున్న మాట వాస్తవం. ఈ రాజకీయ సిస్టాన్ని తీసేయాలంటే బీసీలతో కూడుకున్నది. ఈ రాజకీయ సిస్టమ్ బీసీలకు ఇది ఏంటంటే జరిగేది, ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను వాడుకోవడానికి గల కారణం ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు అన్నది రెండే కులాలు ఉండాలి, లేనోడు ఉన్నోడు ఉండాలనే మాట వాస్తవం. కానీ రాజ్యాంగంలో లేని వెసులుబాటు తీసుకొస్తామని దొంగ హామీలు ఎందుకు ఇస్తున్నారనేది నా వాదన. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీ ఇప్పుడు నా వాదన వెళ్ళిపోవాలి. ఇక్కడ శివగారు ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు గారు ఒకసారి రవీందర్ రెడ్డి గారు ఏమంటారో కూడా మనం విందాం. ఒక్క నిమిషం మీరు సైలెంట్ ఉండాలి. రవీందర్ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఏమంటున్నంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవి బీసీలకు కావాలని కోరుతున్నారు. అది దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. మీరు ముఖ్యమంత్రి పదవి బీసీలకు కావాలి, బీసీలకే నిర్ణయించాలి అనేది దాన్ని రిజర్వేషన్ల కొరకు, బీసీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ కొరకు, బీసీ ప్రధాని రిజర్వేషన్ కొరకు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఇట్లా రొటేషన్ల రిజర్వేషన్ కొరకు కొట్లాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీరు రాజకీయ పార్టీగా, ఒక బీఆర్ఎస్ పార్టీగా మేము వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, అది విస్పష్టంగా ప్రకటించండి. అది ప్రకటించకుండా మీరు ఒకరి మీద ఒకరు నిందలు అపనిందలు వేసుకుంటూ ఏదో కొంగ జపాలు చేసి ఈ రాజకీయ పార్టీలు ఆడే దొంగ నాటకాలల్లా సామాజిక సమతుల్యం దెబ్బతీయకండి. ఎందుకంటే ఇది కులాల మధ్య చిచ్చుతోటి ఏంటంటే ఇది జాతి సమైక్యత దెబ్బతింటది, దేశ సమైక్యత దెబ్బతింటది, రాష్ట్ర సమైక్యత దెబ్బతింటది. ఇది దీనివల్ల పెను ప్రమాదం ఉంటది. ఆనాడు అంబేద్కర్ కూడా ఈ కులాలు ఇష్టం లేక ఒక బుద్ధ మతం స్వీకరించిండు. అందుకనే ఏమంటుండంటే మనం ఆలోచించాల్సింది ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి ఆలోచించాలి. ఇక్కడ మీరు అన్న పాయింటే తీసుకుందాం రవీందర్ రెడ్డి గారు, నేను ఏకీభవించేటటువంటి పాయింట్ అదే. అయితే ఇంకా బీసీ ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రి ఇవన్నీ కాకుండా అసలు మనకు రిజర్వేషన్లు పెట్టింది రెండే అంశాలు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. సామాజికంగా చాలా కులాన్ని బహిష్కరించారు, చాలా కులాన్ని ఇబ్బంది పెట్టారు, ఎదగనివ్వట్లేదు. ఆర్థికంగా చాలా కులాన్ని ఇబ్బంది పెట్టారు, ఎదగనివ్వట్లేదు. ఈ 2 పాయింట్ల మీదే కదా రిజర్వేషన్ స్టార్ట్ చేసింది. ఆ 2 పాయింట్లకు సంబంధించి సామాజిక అస్పృశ్యత లేకుండా సామాజికంగా అన్ని కులాలు పైకొచ్చేలా చేయాలి, ఆర్థికంగా అన్ని కులాలు అందరూ పైకొచ్చేలా చేయాలి. అసలు పాయింట్ వదిలేసి వీళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇస్తాం, వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం, వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తాం, వీళ్ళకి మంత్రులు ఇస్తాం, వాళ్ళకి చైర్మన్లు చేస్తాం, వీళ్ళకి చైర్మన్లు చేస్తాం, ఇదా ఈ రాజకీయం చుట్టూ తిరగడం ఏంటి అందరూని? నిజమే. ఇప్పుడు మీరు అన్నది చాలా చక్కటి పాయింట్. అంటే ఇది ఇప్పుడు మనం 76 సంవత్సరాల తర్వాత ఇది చర్చించుకోవడం దురదృష్టమే. కానీ ఈ అసమానతలు ఇవన్నీ కూడా ఎట్లొచ్చినాయంటే పాలకునికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ప్రజల అభిష్టాం మేరకు పాలన కొనసాగించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే పాలకుడు అనేవాడు ఎంతసేపు ఉన్నా ప్రజల సౌలభ్యం కొరకు, ప్రజల సౌఖ్యం కొరకు పాలన లేవు. ఆధిపత్యం, అణిచివేత, అధికారం చెలాయించి ఆర్థికంగా ఎదిగి తర్వాత తన ఇష్టారాజ్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించుకొని నావాడు, నా కుటుంబం, లేకపోతే నా బంధువులు, నా కులం, నా వర్గం, అంటే ఈ పరిస్థితి ఇట్లే వచ్చింది. అయితే ఇది పరిణాత్మకమైన మార్పు రావాల్సింది, గుణాత్మకమైన మార్పు రావాల్సింది. అది రాకుండా అది వెనకకు పోయింది. అయితే ఈ క్రమంలో కూడా ఈ వాదన రావడానికి కూడా అదే కారణం. మీరు చూడండి, సపోజ్ రెడ్లు అని అంటారు. నిజమే, రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్న మాట నిజమే, మంత్రులు ఉన్న మాట నిజమే, ఎమ్మెల్యేలు మెజార్టీ ఉన్న మాట నిజమే. మరి రెడ్లలో పేదరికం రెడ్లు ఉన్నారు. మరి ఆ రెడ్లు అయినోళ్లే ముఖ్యమంత్రి అవుతారు, అయినోళ్లే మంత్రులు అవుతారు,
అయినోళ్ళే ఎమ్మెల్యే అవుతారు. అంటే ఏ ధనిక రెడ్డి అయినా ధనిక రెడ్డే అధికారం చెలాయించగలుగుతుండు. పేదరెడ్డి అట్లే ఉంటుండు, పేదరెడ్డి అదే విధంగా ఉంటుండు. మీరు చూడండి అట్లనే అన్ని కులాలల్లో ఇప్పుడు వారు అంటారు, ఇప్పుడు బీసీలు అంటారు. బీసీలు అంటే అసలు ఏంది? వెనుకబడిన వర్గం. వెనుకబడిన వర్గం అంటే ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ 3 కోణాల్లో వెనుకబడిన వర్గంగా పరిగణిస్తారు. మరి సామాజికంగా ఎదిగిన వాళ్ళెవరు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళెవరు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళెవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డెడికేషన్ కమిషన్ స్పష్టంగా అసలు బీసీలు అంటే ఎవరు, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా బీసీలు అంటే ఎవరు, వెనుకబడిన వర్గాలు. మీకు ఉదాహరణ చెప్తున్నా, కాపులు ఉన్నారు. కాపులు అంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కాపులే, రెడ్లంతా కాపులే. ఇక్కడ ఆంధ్రలో తీసుకుంటే ఓసీలుగా ఉండరు, తెలంగాణలో తీసుకుంటే బీసీలుగా ఉండరు. కానీ ఇక్కడ ఇదే తెలంగాణ బీసీలు ఆంధ్ర పోయినప్పుడు మన కులం అంతా ఒకటే అంటారు. తర్వాత ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చిరంజీవి వీళ్ళంతా ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మన కులం అంతా ఒకటే అంటారు. ఇక్కడ చూడండి, కులం ఒకటే. అది కులం ఆత్మాభిమానం కొరకు, ఆత్మగౌరవం కొరకు మనమంతా ఒకటే అనడంలో కూడా తప్పులేదు. కానీ ఎక్కడ ఇప్పుడు కాపులు అనేవాళ్ళు అక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళుగా ఉన్నారు, ఇక్కడ బీసీలుగా ఉన్నారు. దీంతో ఏమైంది, ఇప్పుడు మిగతా వాళ్ళ కులాలు కూడా ఉన్నాయి కదా, వెనుకబడిన కులాలలో అనేక కులాలు ఉన్నాయి. మీరు సపోజ్ చెప్తున్నా, మరి ఆ కులాల పరిస్థితి ఏంది? ఇప్పుడు అభివృద్ధి చెందిన కులమా, వెనుకబడిన కులమా అనేది తేల్చాలి కదా. ఇది తేల్చకుండా మా జనాభా ఓసీ లేరు, ఎవరు లేరు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే అంతే రాజకీయంగా ముందడుగేస్తారు. ఏ కులంలో అయినా డబ్బున్న వాళ్ళదే రాజ్యం. అది అంతిమంగా రవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు పరిస్థితి. ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రవీందర్ రెడ్డి సార్ చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నేను ఏమంటున్నా, రాజకీయ సమీకరణలు తీసుకుంటే ఇవాళ కొన్ని వర్గాలు, కొన్ని బీసీ కులాలు కూడా డెవలప్ అయిన కులాలు ఉన్నాయి. రాజకీయంగా చూసుకుంటే డెవలప్ గాని ఓసీ కులాలు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఓసీలలో రెడ్డి, వెల్మ, చౌదరి, కమ్మ, కాపు, వైశ్య వాళ్ళకు సంబంధించిన దాంట్లో కూడా బీదలు ఉన్నారు. మరి ఈ బీదలను డెవలప్ చేయడం, బీసీలను డెవలప్ చేయడం, బీసీలలో డెవలప్ అయిన కులాలను వెనుక తీసుకురావడం అనేది ఏ అంశం? అది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందా, కేంద్ర ప్రభుత్వానికి వస్తుందా? అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి ఆ అంశాన్ని పరిణామాలు తీసుకోవాలి. ఇవాళ డెడికేషన్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒక డెసిషన్ తీసుకున్నా మిగిలిన రాజకీయ పార్టీలు సహకరిస్తాయా ఓట్ల కోసం? మిగిలిన రాజకీయ పార్టీలు రెచ్చగొట్టకుండా ఉంటాయా? ఎప్పటి నుంచో ఒక వాదన ఉంది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గనక రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు గనక అందుకుంటే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమో, లేదంటే ఇంకొక రకంగానో రిజర్వేషన్ ఫలాలు అందితే ఆ కుటుంబంలో ఆ వ్యక్తితో అది స్టాప్ చేయాలి, మిగిలిన వాళ్ళకి దాన్ని అందించాలా, ఫలాన్ని అందించాలి అనేటటువంటి ఒక వాదన ఉంది. ఈ వాదన కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో కనుక తీసుకొస్తే మిగిలిన రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా? మళ్ళీ ఇదే బీసీ రాజకీయమో, ఓసీ రాజకీయమో, ఎస్సీ రాజకీయమో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాజ్యాంగం వల్ల రాచున్న పదాలు మీరు చెప్పేది. మీరు వాస్తవం చెప్పారు. నేను ఏమంటున్నంటే మీ చర్చ చాలా నీట్ గా చెప్పారు. నేను ఏమంటున్నంటే, ఇక్కడ జరుగుతున్న మోసం అదే. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడిపోవడానికి కారణం కూడా కొంతమంది బీసీలే. నేను ఏమంటున్నంటే, కొన్ని వాస్తవాలు మాట్లాడండి. అదే మీరు చెప్తున్నా వినండి సార్. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు వెనుకకు పోవడానికి కారణం కూడా మా బీసీల వాటాలో ముందున్న వరుసలో కూర్చున్న వాళ్ళే వాళ్ళు తొక్కుతున్నారు. కానీ తొక్కుతున్న మాట వాస్తవం. కానీ దీన్ని సామాజిక గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అంశం ఎవరి పరిధిలో ఉంది? ఇవాళ సామాజిక న్యాయం పాటించాలంటే ఇవాళ కొన్ని కులాలు హైదరాబాద్ కు రాలేని పరిస్థితులు, సంచార జాతులు గాని, సేవా కులాలు గాని, ఉత్పత్తి జాతులు గాని, ఇవాళ హైదరాబాద్ రాజధాని చూడలేని కులాలు ఉన్నాయి. ఆ కులాలను ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు డెవలప్ చేస్తుందనే అంశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా తీసుకొచ్చిన అంశం ఏంటంటే, మేము బీసీలను డెవలప్ చేస్తామని, బీసీ కామారెడ్డి డిక్లరేషన్ చేస్తాం, బీసీల మినిస్టర్లను చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తాను. కానీ పరిగణనలోకి తీసుకునే అంశం మాట్లాడడం లేదు. మీరు చెయ్యండి అని ఎవరైనా ఆపుతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో మంత్రులను చేస్తే ఎవరైనా ఆపుతారా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాటికి ఇలా బీఆర్ఎస్ గానీ బీజేపీ కానీ ఆపడానికి ఆస్కారం ఉందా? చేయొచ్చు. కానీ ఎందుకు చేయది? మాట మాట్లాడిన తర్వాత చేయడానికి ఆస్కారం లేదు. వాళ్ళు అసెంబ్లీలోనే చెప్పారు, ఇప్పుడు 26 లక్షల మంది చనిపోయారని
అసెంబ్లీలో చెప్పిండు బీసీలు చనిపోయారు. ఎట్లా బీసీలు చనిపోతారు? 40 లక్షల మంది బీసీలు కనబడడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ లో 3,50,00,000 మంది ఓటర్లు ఉంటారు, 4,20,00,000 మంది పాపులేషన్ ఉంటుంది తెలంగాణ. కానీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది? మొత్తమే 3,50,00,000 ఉంటారు గవర్నమెంట్ చెప్తుంది. మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా 1,17,00,000 కుటుంబాలు ఉంటాయి, 3,54,00,000 ఓటర్స్ ఉంటారు, 4,26,00,000 మంది పాపులేషన్ ఉంటది. ఇది వాస్తవం అని చెప్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఏది వాస్తవం చెప్పలేకపోతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పినట్టు పరిగణలోకి తీసుకున్నా మనం ఆర్థిక అంశాలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ఈ కులగణన చేసినప్పుడు కూడా చాలా అంశాలు, చాలా క్వశ్చన్స్ రైజ్ చేసినటువంటి పరిస్థితి. మీ ఇంట్లో టీవీ ఉందా, మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, అన్ని కూడా అంటే ఆర్థిక అంశాలు కూడా అడిగినటువంటి పరిస్థితి. అంటే ఓ ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని అంటే ఉన్న కులాల్లో ఆర్థికంగా పైన ఉన్న వాళ్ళు ఎవరు, తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు అనేటటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచే మీ పార్టీ కీలక లీడర్ కేటీఆర్ తో సహా, ఒక కీలకమైనటువంటి మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి కేటీఆర్ తో సహా అందరూ కూడా కొన్ని అపోహలు ప్రజల్లో సృష్టించారు కదా. ఈ అన్ని అంశాలు ఎందుకు అడుగుతున్నారు? ఈ అంశాలు అడగాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా కూడా మీకు రేషన్ కార్డు తీసేస్తారు, మీకు ఏ పథకాలు ఇవ్వరు, మీకు అవి చెయ్యరు, ఇవి చెయ్యరు అంటే ఇంకెక్కడ తెలుస్తుంది లెక్క? ఏ రకంగా లెక్క తెలుస్తుంది ప్రతిదీ రాజకీయం చేస్తే? మీకు ఒక క్లారిటీ ఇస్తా. 2014 గౌరవ్ కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర సర్వే తీసుకొచ్చిండు. ఒకటే రోజులో 99.99% చేసినాము. అసెంబ్లీలో పెట్టి ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో పెట్టినాము. ఇలా వాళ్ళు డిలీట్ చేశారు గవర్నమెంట్. కేటీఆర్ గారి అంశం, రేవంత్ రెడ్డి అంశం కాదు. నేను చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు గౌరవ రేవంత్ రెడ్డి గారు 2014 అపోజిషన్ లీడర్ గా ఉండి ఈ కులగణన ఎందుకు ఇది ఎందుకు అడుగుతున్నారంట. నేను ఏమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని అంశాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని అంశాలు ఉంటాయి. వాళ్ళు కేంద్రం ఏం చెప్తుంది, ఇది జనగణన చేయాలని చెప్తుంది. రాష్ట్రం ఏం చెప్తుంది, మేము బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పాటిస్తామని చెప్తాను. కానీ 75 కాలాలు పెట్టి 56 పట్టికలు పెట్టి ఒక హాఫ్ డే అంతా ఒక్కలే ఇంట్లో తప్పకుండా. ఇప్పుడు ఒక్క నిమిషం సహోదరా, ఒక మాట రవీంద్ర రెడ్డి గారు చెప్పండి. అంటే మొత్తం టైం అంతా మీరే తీసుకుంటారు. హైకోర్టు డెడికేషన్ కు సమీక్ష ఏమిచ్చింది సూచనలు అంటే, మీరు కులగణన చేసి ప్రభుత్వానికి ఇవ్వమని చెప్తే డెడికేషన్ కమిషన్ కులగణన సరిగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, వాళ్ళు 75 కాలాలు పెట్టిర్రు. ఇన్కమ్ కు సంబంధించిన దాంట్లో అడగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కానీ వీళ్ళు అడుగుతున్నారు, మీకు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీకు ఎక్కడ పొలాలు ఉన్నాయని. కానీ హైకోర్టు ఏం చెప్పింది, కులగణన చేయండి, కులంలో సామాజిక న్యాయం పాటించడం కోసం కులగణన చేయమని డెడికేషన్ కమిషన్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇలా కేటీఆర్ గారు వద్దనంటే కేటీఆర్ గారు వద్దనలే, మీరు చేయాల్సిన అంశాలు హైకోర్టు సూచనల మేరకు చేయమన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీ కులగణనే వద్దు, ఎవరు సహకరించవద్దు అని ఆ రోజు చెప్పినట్టు మాట వాస్తవం కాదా? ఇప్పుడు సహోదరుడు మొత్తం ఎటు తీసుకొని, సరే ఇక్కడ రేవంత్ రెడ్డి విధానాలు తప్పు, తర్వాత వారి కుల జనగణన కరెక్ట్ విధానంతో చేస్తాడని చెప్తున్నారు. ఇక్కడ నేను మాట్లాడడమే రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నా. అసలు జనగణన వేరు, కుల జనగణన వేరు. జనగణన చేసేది కేంద్ర ప్రభుత్వం వారు అన్నట్టు ప్రతి 10 సంవత్సరాలకు చేస్తారు, అంటే దేశం యొక్క జనాభా తెలుసుకోవడానికి కొరకు. కుల జనగణన చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారం ఏంటంటే, కుల జనగణన చేసే అధికారం ఉంది సొంత ఖర్చులతోటి. రెండవది ఏంటంటే, ఆయా కులాలలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు వారి యొక్క స్థితిగతులు తెలుసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, చట్టబద్దమైనటువంటి డెడికేషన్ కమిషన్ నియమించి కుల జనగణన జరపాలని నిర్ణయిస్తుంది. అసలు కుల జనగణన అంటే ఏంటిది? అది వదిలిపెట్టి మొత్తం మా జనాభా ఇంతుంది, జనాభా ప్రకారంగా రిజర్వేషన్లో నిష్పత్తి, జనాభా దామాషలో మాకు రిజర్వేషన్లు కావాలనేటువంటి అపోహలు ఈ సమాజంలోకి తీసుకుపోతున్నారు. అసలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవండి. అంబేద్కర్ గారు ఆనాడు దళితుడైనప్పటికీ అతను రాసినటువంటి రాజ్యాంగము ఈరోజు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగం రాసిండు. రిజర్వేషన్లు అర్హులైన వారికే అన్నాడు.
విద్యలనైనా ఉపాధులనైనా ప్రజాప్రాతినిధ్యమైనా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అర్హులైన వాళ్ళకే రిజర్వేషన్లు అన్నాడు. ఇక్కడ సమస్య ఏంది? మనం రిజర్వేషన్ల కొరకే మనం అడుగుతున్నాం, కుల జనగణన అడుగుతున్నాం. మరి రిజర్వేషన్ల కొరకే అడుగుతున్నప్పుడు అసలు కుల జనగణన చేయాలన్నప్పుడు ఈ కుల జనాభా ఎంతుంది, దానికి ఏంది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలేంది, అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు, అభివృద్ధికి దిగువ ఉన్న వాళ్ళు ఎవరు, అది తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. నేను కూడా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అదే చెప్పదలుచుకున్నా. నేనేమంటున్నంటే భేషజాలకు పోకుండా ఏ కులం వల్ల ఉండని, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలలో కానీ ప్రతి కులంలో ఉన్నటువంటి ఏ కులానికి, ఇప్పుడు సపోజు ముదిరాజు కులం ఉంది, వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంత, యాదవులది ఎంత, కమ్మరిది ఎంత, కుమ్మరిది ఎంత, వడ్రంగిది ఎంత, అట్లనే చాకలిది ఎంత, అట్లనే అగ్రకులాలలో ఉంది, వైశ్యులదెంత, రెడ్లదెంత, బ్రాహ్మణులదెంత, క్షత్రియులదెంత, కమ్మలదెంత, కాపులదెంత, బలిజలదెంత, ఒంటర్లదెంత, తెలగలదెంత, వెలమలదెంత, ముస్లింలెంత అనేది అట్లనే అన్ని కులాలను కూడా, అంటే ఒక వైట్ పేపర్ ఉండాలి. ఏ కులానికి ఆ కులానికి మీరు జనాభా తీయండి, జనగణన చేయండి. అదేవిధంగా కుల జనగణనకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఎవరు అర్హులు, అంటే బలహీన వర్గాలు ఎవరు కారు, ఆయా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అర్హులు ఎవరు అంటే బలహీన వర్గాలు అంటేనే అది కులాలు కాదు, అది వర్గం అన్నాడు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 ఏమన్నాడంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి అన్నాడు. అంటే ప్రయోజనం అందని వర్గం ఎవరో తేల్చాలి కదా, అది ప్రభుత్వ బాధ్యత కదా. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ ఫలాలు అందియాలన్నా, అభివృద్ధి ఫలాలు అందియాలన్నా, తర్వాత అణగారిన వర్గాలకు కానీ ఏ కులాలకు కానీ అందియాలన్నా ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క ఉండాలంటే ఒక పరిగణించాలంటే వాళ్ళకి తేలాలి కదా. అది చేయకుండా మా జనాభా ఇంతుంది, మా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు, ఇది రాజ్యాంగం వల్ల ఉందా అండి? ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఇట్లుందా? అర్హులైన వాళ్ళకి కావాలన్నాడు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, రేపు ఇప్పుడు కుల జనగల్లా ముదిరాజులు ఎక్కువ తేల్తారు, కాపులు ఎక్కువ తేల్తారు, యాదవులు ఎక్కువ తేల్తారు, గౌళ్ళు ఎక్కువ తేల్తారు, అందులో కమ్మరి కుమ్మరి వడ్రంగి వీళ్ళంతున్నారు, వాళ్ళ అల్పసంఖ్యాకులు ఉంటారు. అయితే మా జనాభా ఇంతుంది కాబట్టి మాకు ఇస్తవా ఇయ్యవని వాళ్ళ మీద దాడి చేయొచ్చా, వాళ్ళ మీద వివక్ష చూపించచ్చా, వాళ్ళ మీద కక్ష కట్టొచ్చా, వాళ్ళని తులనాడొచ్చా? ఆ కులాలనే కాదు, ఏ కులాలనైనా, ఈ సమాజంలో ఏ కులాలైనా కులాల గౌరవం. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా కుల వ్యవస్థతో నిర్మించబడ్డ ఈ వ్యవస్థ కాబట్టి కులాభిమానం ఉండడం తప్పులేదు. కానీ దురాభిమానం ఏంది? ఇతర కులాలను కించపరచడం ఏంది? అసలు రెడ్డి అంటే రెడ్డి ఎక్కడదండి? అప్పుడు కాపులండి, కాపులు రైతులు, దేశానికి అన్నం పెట్టే వాళ్ళు. ఈ భారతదేశం వల్ల గౌరవించబడ్డ వాళ్ళు ఒకరు రైతులు, 2 సైనికులు. ఫస్ట్ సల్యూట్ రైతులకు, సెకండ్ సల్యూట్ సైనికులకు. ఆ రకంగా ఉన్నటువంటి రెడ్డి జాతి అంటే కాపులు, అందరు కాపులే. అప్పుడు ఆ రెడ్డిలు పోయి రెట్టడి పోయి రెడ్డి అయ్యారు. ఈ రెడ్డి అయిన తర్వాత ఏదైతే ఆధిపత్యం, ఏదైతే అధికారం ఉన్నదో వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం కులాన్ని ద్వేషించడం, కులం మీద అసూయ ద్వేషిస్తున్నారు అన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నారు. రవీందర్ రెడ్డి గారు, ఈ మధ్య తీన్మార్ మల్లన్న కొంత బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకున్నటువంటి పరిస్థితి, ఆయన చాలా అగ్రెసివ్ గా చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ వచ్చింది. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏంటి గతంలో ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడని తీన్మార్ మల్లన్న ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు బీసీల గలం ఎత్తుకున్నారు అనుకోవాలి? ఎందుకంటే గతంలో ఆయన ప్రసంగాలు అన్ని కూడా ప్రభుత్వ టార్గెట్ గా, లేదంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్కసారిగా బీసీ కార్డు ఎత్తుకోవడం ఏంటి? అంటే నేను ఇక్కడ నాకు మల్లన్న, పుల్లన్న, ఎల్లన్న పేరు తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఇది ఒక రాజకీయ నేపథ్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యమకారులు వేరు, అంటే ఉద్యమకారులు ఆనాడు గౌతు లచ్చన్న కానిచ్చి తీసుకుంటే, ఆర్ కృష్ణయ్య వరకు తీసుకుంటే వాళ్ళు ఉద్యమకారులు. అట్లనే ఇప్పుడు మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసిండు, అంటే వారు చేసింది కూడా వర్గీకరణ ఉద్యమం. అంటే అది కూడా ఉన్నవారు లేనివారే. అసలు మందకృష్ణ గారు మూలం వేసింది ఏంటంటే ఉన్నవారు లేనివారు తేల్చమన్నాడు. ఒక కులం మనం ఏమనుకుంటున్నాం అంటే ఎస్సీలు అనుకుంటున్నాం, అది ఎస్సీలకే వర్తించదు, బీసీలకు వర్తిస్తుంది, ఓసీలకు వర్తిస్తుంది. అట్లనే మేము ఒక ఈబీసీ ఉద్యమం నడిపినాం. ఈబీసీ ఉద్యమం వల్ల కూడా ఉన్నవారు లేని వారి కొరకే మేము నడిపినాం. అయితే ఇక్కడ మల్లన్న గారు వారు ఎత్తుకున్న వాదం కరెక్టే. అంటే
రాజకీయంగా బీసీల కొరకు అన్యాయం జరుగుతుందని ఎత్తుకోవడం వల్ల మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ అతను దూషించేటువంటి పదజాలు ఏదైతే ఉన్నాయో అది నిర్విఘ్నంగా ఖండించాల్సిందే. అది అంటే నాకు విజ్ఞత అడ్డం వస్తుంది. ఎందుకంటే ఈ రోజులల్లా చట్టాలు ఉన్నాయి. ఎవరు ఒకవేళ ఏ కులాన్ని ఎవరు దూషించినా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా అది తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యుడు ఆ విధంగా అనుచితంగా మాట్లాడుతుంటే అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏందనేది అది పార్టీ తేల్చుకోవాల్సినటువంటి ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఇక్కడ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక్కటే నిమిషం, ఏ వ్యక్తులైనా ఈ సామాజికంగా సంఘ విద్రోహంగా సామాజిక సమతుల్యాన్ని విఘాతం కలిగించినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా అది వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు కూడా మేము తరచుగా ఏదన్నా వాదనలు వినిపించడానికి గతంలో మేము ముఖ్యమంత్రి గారులను ఉద్యమకారులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కలిసేవాళ్ళం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఉద్యమ సంఘాలను పిలిపించి మేము పోరాటాలు చేసినప్పుడు ఏ కుల సంఘాలు కూడా మేము ఒకరినొకరు నిందించుకోలే, ఎవరినెవరిని అవమానించుకోలే. మేము ప్రేమిస్తూ గౌరవించుకుంటూ ఒక మందకృష్ణ ఆయన ఉద్యమం చేసిండు, ఒక ఆర్ కృష్ణ గారు వారు ఉద్యమం చేసిండు, ఒక వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి గారు నేను ఈబీసీ ఉద్యమం చేసిన. మేము ఒకరి హక్కుల కొరకు అందరి హక్కుల కొరకు పోట్లాడినాం. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నంటే, నేను ఒక అగ్రవర్ణ పేదలుగా ఆ పక్షాన నేను చెప్తున్నా, మీరు సామాజిక న్యాయం కొరకు మీరు సామాజిక సభలు పెట్టండి, సామాజిక సమతుల్యం కొరకు పోరాటం చేయండి, మేము కూడా పాల్గొంటాం. అందరం కలిసి అందరికీ రాజ్యాధికారం రావాలి. అది దాంట్లో మనం భాగస్వామ్యం. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? ఇక మీదట ఈ గందరగోళానికి తెరపడాలి, తెలంగాణలో కావచ్చు రెండు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుంది? అలాగే బీఆర్ఎస్ స్టాండ్ కూడా ఈ రెండు అంశాల్లో, జాతీయ స్థాయిలో కులగణన కావచ్చు, రాష్ట్రంలో కులగణన అంశంలో కావచ్చు, బీఆర్ఎస్ స్టాండ్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కాదు, ఇప్పుడు రెండు సమీకరణలు ఉండే ఇక్కడ. రాజకీయ వైఖరి చెప్పాను, ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయాలి. పార్టీ వైఖరి చెప్తున్నా, ఎందుకు రవీంద్ర రెడ్డి గారు అట్లా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానంతోనే 2014 కుటుంబ సమగ్ర సర్వే చేసినాం. ఆ రోజు అన్ని అంశాలు వచ్చినాయి. మీకు కావాలంటే నేను ఆల్రెడీ మన గౌరవ జీనిస్ పెద్దలకు ఇచ్చాను, మీకు కూడా రవీంద్ర రెడ్డి గారు కావాలంటే ఇస్తాను. నేను ఏమంటున్నంటే ఇవాళ బీసీ వాదన తీసుకొచ్చి మొత్తం చిల్లర రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది మేము అంటున్నాం. ఎందుకంటే ఒకవేళ అప్పుడు లాక్డౌన్ సిస్టమ్ లో లాక్డౌన్ రావడం వల్ల 2021 జనగణన జరగలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి జనగణనతో పాటు కులగణన చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆపేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా అగ్రవలాల్లో ఉన్న పేదలైనా బీసీల పేదలైనా సమానమే. మేము ఓసీలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నేను ఏమంటున్నానంటే రాజకీయ సమీకరణకు గుణాత్మకంగా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా మీరు చేసినటువంటి కులగణన అది తప్పుల తడకతో ఉన్నదనేది నేను గౌరవ డెడికేషన్ కమిషన్, నిరంజన్ కమిషన్ కి ఇచ్చాను. వాళ్ళ దగ్గర డేటా కరెక్ట్ లేదు. ఎందుకోసం డేటా కరెక్ట్ లేదంటే మీరు కులగణన చేసి బీసీలను ఓసీలను తక్కువ చూపిస్తుందంటే రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయంటే 2028-29 ఇవాళ డీలిమిటేషన్ వస్తుంది. ఎంపీ సీట్లు రావడానికి ఆస్కారం, ఎమ్మెల్యే సీట్లు రావడానికి ఆస్కారం లేదు. మనం తప్పుల తడకగా చూపిస్తే మనకు వచ్చే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావు, స్టార్టప్లు రావు, ప్రపంచ బ్యాంక్ అప్పియదు, అడ్కో అప్పియదు, ఎఫ్ఆర్బిఎం ఒప్పుకోదు. మనం చూపించేది ఏదైనా ఏ కులగణనైనా వాస్తవ రూపం ప్రజలకు చూపెట్టాలి, వాస్తవ రూపం ప్రభుత్వాలు చెప్పాలి. కానీ ఇవాళ కొన్ని తప్పులు దాస్తూ ఇవాళ ఓసీలు 6.9 ఉన్న వాళ్ళు 15.69కి ఎలా పెరిగిరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ రోజు కులగణన చేసినప్పుడేమో 46 ఉన్నది అని చెప్తుండ్రు. మేము ఏం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ తెలంగాణలో 51% బీసీలు ఉన్నారు, ముస్లింలు కలుపుకుంటే 61కు వెళ్తారు. మీది కులగణన తప్పు ఉందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. నేను ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ గౌరవ్ భూసాని వెంకటేశ్వరరావు గారిని జనవరి 13వ తారీఖు, జనవరి 18వ తారీఖు, జనవరి 25 3 సార్లు కలిసి మెమోరాండాలు ఏమని ఇచ్చినా మీరు తప్పుల తడకగా చేస్తున్నారు, సంచార జాతులు ఇక్కడ లేవు, కొన్ని కులాలు
రైట్. హైదరాబాద్ ఓకే వెంకటేశ్వర గారు, మనం కాంగ్రెస్ పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే అండి. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ కులగణన ద్వారా కొంత రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో కూడా కొంత లబ్ధి పొందుతుందని అనుకున్నట్టుంది. కాకపోతే కొంత బూమరాంగ్ అవుతున్నట్టుంది. ఏంటి తేనె తుట్టిని కదిపారు అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం చూడదండి. కాంగ్రెస్ పార్టీ లాభ నష్టాలు చూసుకోదండి. అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశంలో అణగారిన వర్గాలకు హక్కులు ఇస్తూ రాజ్యాధికారం ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు చేసిన పార్టీ, దళితులకు ఎస్సీ ఎస్టీలకు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో కూడా అప్పటి వరకు మరి మొన్నటి వరకు సోనియా గాంధీ గారు ఉన్నంత వరకు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత వరకు రిజర్వేషన్లు వారి హయాంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే బీసీలకు వచ్చినాయి. సామాజిక న్యాయం చేయటంలో పెద్ద పాత్ర అన్ని పార్టీలకు ఆదర్శవంతమైన మార్గదర్శనం వహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏవో రాజకీయ విమర్శలు చేస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం. కానీ పనులు జరిగిపోతుంటాయి. ఈ రోజు దేశాన్ని ఎటు చూసినా సరే అనేక రంగాల్లో పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేసి అన్ని వర్గాల వాళ్లకు హక్కులు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కావాలని కొంతమంది మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది. అసలు కులగాడని ఆలోచన తెచ్చిందే మా నాయకుడు రాహుల్ గాంధీ. గొప్ప ఆలోచన. రాహుల్ గాంధీ కులం లేదు, నాయకుడికి ఎప్పుడు కులం ఉండదు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, వెర్రి బాధలు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. నాయకుడికి కులం ఉండదు. జనానికి కులం ఎందుకుంటది? జనానికి వాళ్ళ సంక్షేమం కోసం, తర్వాత వాళ్ళకి హక్కులు కల్పించడం కోసం, వాళ్ళకి రాజ్యాధికారం కల్పించడం కోసం ఇప్పుడు బాటలు వేస్తేనే కొద్ది రోజులకు వాళ్ళకి అన్ని కూడా లభిస్తాయి, భవిష్యత్తులో లభిస్తాయి. అయితే మనోహరరాయ్ గారు, మీరు అన్న పాయింటే తీసుకుందాం. మీరే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, మీరే అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు అనుకుంటే ఇప్పటిదాకా రిజర్వేషన్ కొనసాగించడం కూడా మీ పార్టీ వైఫల్యం అనుకోవచ్చా? ఎందుకంటే రెండు అంశాల మీద రిజర్వేషన్ రాజ్యాంగ నిర్మాతలను పొందుపరిచారు. ఒకటి ఆర్థిక అంశము, రెండు సామాజిక అంశము. సామాజికంగా అస్పృశ్యత లేకుండా అన్ని కులాలను కలిపే విధానం పట్ల ఏ రాజకీయ పార్టీ, మీ పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీ ముందడుగు వేయలేదు. ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి ఏ రకంగా ముందడుగు వేయలేదు. కేవలం రిజర్వేషన్లు కల్పిస్తూ పోతే సరిపోతుందా? దాని బేసిక్ మూలసూత్రం మీద ఏ రాజకీయ పార్టీ అయినా దృష్టి పెడుతుందా? 10 సంవత్సరాల కాల పరిమితి రిజర్వేషన్లు పెట్టినా ఆదివాసీ గూడాలు అట్టనే ఉన్నాయి. తర్వాత ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రస్తావిస్తున్నా. అవన్నీ అలానే ఉన్నాయి అంటే పరిపాలించిన వారి వైఫల్యం కాదా అని అడుగుతున్నా. అవన్నీ అలానే ఉన్నాయంటే, ఇంకా రిజర్వేషన్ కొనసాగిస్తూ పోతున్నామంటే పాలకుల వైఫల్యం కాదా? మరి చెప్పమనండి, బీజేపీ మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పమనండి, వేరే పార్టీని చెప్పమనండి. కేసీఆర్ గారే భారత రాజ్యాంగంలో ఇవన్నీ కాదు, సంపూర్ణ ఈ రోజు దేశ సంపద ఎవరి చేతిలో ఉందండి? మెజారిటీ ప్రజల చేతిలో ఉందా? కొద్ది మంది చేతిలో ఉంది, పెత్తందారుల చేతిలో ఉంది, భూస్వాముల చేతిలో ఉంది, రాజ్యాధికారం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు విప్లవాత్మకంగా ఆలోచన చేశారు. ఈ దేశ ఫలాలు, రాజ్యాధికారం బహుజన నిమ్న వర్గాల చేతుల్లో కూడా ఉండాలని ఆలోచించారు. తప్పేం లేదే. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందే. ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే హక్కు రాహుల్ గాంధీకి ఉంది, కానీ చేపట్టిండా? మరి మైనారిటీ అండ్ సిక్కు వర్గాన్ని మేధావు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీలో సాధ్యమైద్దా? బీఆర్ఎస్ పార్టీలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇస్తారా? ఒక ఎస్సీకి ఇస్తారా? ఒక ఎస్టీకి ఇస్తారా? చెప్పమనండి. సామాజిక న్యాయం చేయటంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు మార్గదర్శి. అది గుర్తుపెట్టును. కాంగ్రెస్ పార్టీని నిందించాల్సినటువంటి పని చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే. కాబట్టి ఏదో మాట్లాడతారు. శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం జరిగింది, మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ అనుమానాలు. ఆ 3 లక్షల మంది, 3.3 లక్షల మంది లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ప్రజాస్వామిక విధానం ఇది? గతంలో ఎట్లున్నదా? అంతా నియంత్రితమే కదా. అసలు కులగణన చేయనోడు గతంలో ఒక్క రోజులో మొత్తం జనగణన చేసి ఆ వివరాలు బయట పెట్టినోడు కూడా మాట్లాడతాడు. సమాచారం మొన్న జరిగిన రైట్. ఓకే రవీందర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం మానవతారాయ్ గారు సిగ్నల్ వీక్ గా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వెంకటేశ్వర గారు ఏం చెప్తారు, రవీందర్ రెడ్డి గారు ఏం చెప్తారు విందాం. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మానవతారాయ్ గారు ఈ రిజర్వేషన్ల పరంపర కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అనేది మాట్లాడుతున్నారు. అది వాస్తవమే ఉండదు.
కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు ఇంతకాలం రిజర్వేషన్ల మీదనే మనం ఎందుకు ఆధారపడవలసి వచ్చింది? సామాజిక స్థితిగతులు ఎందుకు మెరుగుపడలేదు? ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదు? ఆ మూల సిద్ధాంతాలలో పాలకులు లేరు. పాలకులు లేనప్పుడు ఆ పాలకులను ఒక ప్రజాభిష్టం మేరకు పాలించే వ్యక్తులను మనం నవ సమాజం నిర్మించాల్సిన బాధ్యత ఒక మానవతరాయి మీద ఉంది, ఒక రవీందర్ రెడ్డి మీద ఉంది, ఒక వెంకటేశ్వర మీద ఉంది. ఎందుకు చెప్తున్నంటే ఈనాడు కుల జన గణన అనేటువంటి దాన్ని సరే రాజకీయంగా ఆనాడు వాళ్ళ పార్టీ మేరకు రాహుల్ గాంధీ ఒక మాట ఇచ్చిండు, ఆ మాటలో భాగంగా వాళ్ళు దాన్ని చేయాలన్నట్టు. కానీ కుల జనగణనలో కూడా అసలు కుల జనగణన మనం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే రిజర్వేషన్ల కొరకు చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్లు ఎవరికి అందాలి, ఎవరికి అందకూడదు, ఎవరు బలహీన వర్గాలు అనేదాన్ని మీరు డెడికేషన్ కమిటీ ద్వారా ఏ కులమైనా సరే అన్ని కులాల్లో నిఘంటువులు తేల్చి అది ఓపెన్ పేపర్ పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, అన్ని కులాలను పెట్టండి. ఒకటి. రెండవది ఏంటంటే నేనేమంటున్నంటే ఇప్పుడు అనాది నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా అంటే పిలువబడ్డ కులం అంటున్నా, నేను అగ్రకులాలుగా పిలువబడ్డ కులం, పేర్కొనబడ్డ కులంగా నేను ఏం చెప్తున్నంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆధిపత్యం అగ్రకులాల ఆధిపత్యం వల్లనే ఉంది. అంటే బ్రాహ్మణులు అనుకుంటావా, ఇక్కడ రెడ్లు అనుకుంటావా, ఇక్కడ వైశ్యులు అనుకుంటావా, కమ్మలు అనుకుంటావా, ఎవరన్నా అనుకో. అయితే ఈ ఆధిపత్యం అణగారిన వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎందుకు రావట్లేదు? అది ఆ కోణం మనం ఆలోచన చేయాలి. అసలు ఫలాలు మనం పంచాలంటే రాజ్యం మన చేతులు ఉండాలి. మరి రాజ్యం కొరకు మనం ఏం చేయాలనేది ఆలోచన చేయకుండా, మన తిరుగుబాటు అణచివేత మీద ఉండకుండా, మన తిరుగుబాటు ఆధిపత్యం మీద ఉండకుండా, మన తిరుగుబాటు దోపిడీదారి మీద ఉండకుండా, మనం కులాలం నా కులం ఇంత, నీ కులం ఇంత, నా కులం ఇది, నీ కులం ఇది అనేటువంటి ఈ వర్గ వైషమ్యాలు ఇవి చాలా దెబ్బతీస్తాయని నేను ఎందుకంటే మానవతారాయి సహోదరుడు కూడా నేను ఈబీసీ ఉద్యమం చేసినప్పుడు వారు కూడా నాతో పాటు వచ్చినోడు. నేను అంటే ఆ రోజు మేము నిర్మించిన ఉద్యమంలో అందరూ కూడా పేదవాళ్ళ పక్షాన పోరాటం చేసిన వాళ్ళు. ఓకే వెంకటేశ్వర గారు కంక్లూడ్. ఇప్పుడు బ్రదర్ మానవతరాయ్ గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, నేను ఏమంటారు లేదనడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ లేకపోతుందంటే మరి బ్రదర్ కూడా లాస్ట్ 1 year బ్యాక్ టికెట్ ఇవ్వాలి రాజకీయ సమీకరణలు తీసుకుంటే. ఎందుకోసం కాంగ్రెస్ ఇట్లా చేస్తున్నది వాళ్ళు చెప్పాలి, మేం చెప్పడం కాదు. ఇలా మేము ఏమంటున్నామంటే కుల గణన చేసినప్పుడు వాస్తవ రూపకాలు చేయండి, తప్పుల తడగా చేయకండి. సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు ఈ రాష్ట్రంలోకి వెళ్లి బ్రతకడానికి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయినాయి, వాళ్ళని పిలిపియండి. డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి విశ్లేషణ చాలా బాగలేదు, తప్పులుగా ఉంది. మీ చేతుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చేసుకోండి. కానీ అప్పుడే మీరు 60 రోజులు దాన్ని ఒక 50 రోజులు దాన్ని 60 రోజులు పెట్టుకొని అప్పుడే కంప్లీట్ చేసుకుంటే అయిపోవు కదా. 3.1% అంటే గౌరవ మానవతారాయ్ గారు 3 లక్షలు అంటున్నాడు. తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు అంటే దాదాపు 4 మూల 12 లక్షలు వాళ్ళే చెప్తారు అది జరగలేదని. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక ట్యూషన్ పోయినట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ రీసర్వే చేయడం ఎందుకు అనేది మేము మాట్లాడుతున్నాం. మీరు చేయాల్సింది ఏదంటే క్లారిటీగా వాస్తవ రూపకం దాల్చి ఈ నిమ్న జాతులకు సంబంధించిన దాంట్లో మీరు ఇస్తున్న కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్ పంపిస్తారు. నేను ఒక్క మాట సోదరా, ఇప్పుడు అసలు మీరు ఎప్పుడైనా కామారెడ్డి డిక్లరేషన్ ఇంకోటి కాదు కదా, అసలు కుల జనగణన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, అసలు రిజర్వేషన్లు అనేది పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఒకటి. రెండవది ఏంటంటే ఈ కుల జనగణన చేసి అర్హులైన వారిని ఎవరు అర్హులు కారు తొలగించే అధికారం ఉంది, చేర్చే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది కూడా డెడికేషన్ కమిషన్ రికమెండేషన్ ద్వారా. కాబట్టి ఇది సమాజంలో ఒక తప్పుతో పోతుంది. కుల జనగణన నిష్పత్తి ప్రకారంగా ఈ అధికారంలో వాటాలు ఇవన్నీ అనేది ఇట్లా పోతుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ల ద్వారా సామాజిక న్యాయం చేయటం కోసం, ఆ అట్టడుగు వర్గాల అన్ని వర్గాల్లోని ప్రజలకు న్యాయం చేయటం కోసం, సంక్షేమ ఫలాలు అందించడం కోసం కులగణన చేసే హక్కు ప్రభుత్వాలకు ఉంది. లేదంటారు చాలా తప్పదు. కర్ణాటక, తమిళనాడులో చూడండి, ఇలా వాళ్ళు చట్టం చేసుకున్నారు, 9th షెడ్యూల్ లో చేర్చుకొని రిజర్వేషన్ ఫలాలు అందరికి. మన దగ్గర ఏంది, మనం అదే విధానాన్ని చేస్తామని జీర్ణించుకోవట్లేదు. ఆ తమిళనాడులో జయలలిత
తర్వాత కరుణానిధి అన్ని పార్టీలు ఏకమై ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం అంతకన్నా మిన్నగా భారత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారాన్ని కాదని చెప్పేసి దాన్ని చట్టబద్ధం రాజ్యాంగబద్ధం చేసే విధంగా 63% రిజర్వేషన్ అమలవుతున్నాయి. 9th షెడ్యూల్ లో చేర్చారు, ఎవడు కూడా ముట్టుకోకుండా. మనం అదే అంటున్నాం, మేము చేస్తాం. ఇక్కడ ఉత్తగా ఏదో చేతులు దులుపుకోవడం కాదు. పార్లమెంట్ లో దీని మీద జరగాలి. 9th షెడ్యూల్ లో కూడా చేర్చాలి. ఎల్లకాలం ఈ రిజర్వేషన్లు మేము ఇచ్చినటువంటి 42% అనేది ఉండాలి. అదే విధంగా అన్ని అంశాలు ఏవైతేనేవో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పి మేము ఆలోచన చేస్తుంటే వెనక్కలాగే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. సహకరించండి, మేము ప్రయత్నం చేస్తాం. మేము తప్పులున్నా వింటున్నాం. గతంలో వినే ఓపిక లేదు ఎవరికి, ఏ ప్రభుత్వాలకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందాక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతున్న టికెట్ అది ఈ పార్టీ వ్యక్తిగత అంశం. అది నాకు టికెట్ రాకపోయినంత మాత్రాన ప్రజలకు వచ్చినటువంటి నష్టం లేదు. నేను కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, సేవా కార్యక్రమాలు ఉంటారు. నాది కులమానం కాదు. నాకు టికెట్ అనే అంశం ఈ కులగానికి సంబంధమైన అంశం. అది పార్టీపరమైనటువంటి అంశం. అంటే మీకు న్యాయం థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ రాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కులగణన బీసీ సీఎం అంశంపై తెలంగాణలో అయితే ప్రస్తుతం రాజకీయ రగడ కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి తర్వాత బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా పీసీసీ